అందరికీ నమస్కారం. నేను మీ భాస్కర్. వెల్కమ్ టు వైబిఆర్ ఎడ్యుకేషన్ తెలుగు. మరి ఈ గ్రూప్ 2కి సంబంధించి తక్కువ కాల వ్యవధి ఉన్నందున చాలామంది అభ్యర్థులైతే సరే ఏ విధంగా చదవాలి, మరి ఎటువంటి ప్రామాణిక పుస్తకాలు తీసుకోవాలని చెప్పి నిరంతరం కాల్స్ అలానే మెయిల్స్ చేస్తూ ఉన్నారండి. సో దీనికి సంబంధించి మీరు ఆల్రెడీ తెలుగు అకాడమీ బుక్స్ స్టాండర్డ్ బుక్స్ కోసం చెప్పారండి, కానీ ప్రైవేట్ ఆథర్స్ బుక్స్ చెప్పలేదని చెప్పి చాలామంది ఈ విషయం పరంగా కూడా మెయిల్ చేస్తూ ఉన్నారండి. సో వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో మనం చర్చించుకుందామండి. మరి చర్చించుకునే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా, నాకు మరింత సపోర్టివ్గా ఉంటుంది. మిత్రులారా, మీకోసం చాలా కష్టపడి అయితే కంటెంట్ని ఇస్తున్నాం. సో చాలామంది అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు మిత్రమా, అంటే నాట్ సబ్స్క్రైబ్డ్ అయితే 90% వరకు మన వీడియోలు చూస్తున్నారండి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మరింత సపోర్టివ్గా ఉండి ఇంకా వీడియో చేయాలనిపిస్తుందండి. మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ని ఏ విధంగా గట్టెక్కించాలో మన ఛానల్ ద్వారా ఎక్కించవచ్చండి. సో మిత్రమా, సపోర్ట్ చేయండి. సో ఇప్పుడు కంటెంట్లోకి వెళ్దామండి. మరి ఈ గ్రూప్ 2కి సంబంధించి ఎటువంటి పుస్తకాలు చదవాలి, మరి దీనికి సంబంధించి ప్రైవేట్ ఆథర్స్ బుక్స్ ఏంటంటే ఏ స్టాండర్డ్ బుక్స్ తీసుకోవాలి ఇప్పుడు మాట్లాడదామండి. సో ముందుగా మన గ్రూప్ 2కి సంబంధించి 5 విభాగాలు ఉన్నాయండి. సో ప్రతి పార్ట్ 30 మార్క్స్, సో మొత్తం 150 మార్కులకు ఉంటుందని చెప్పి న్యూ సిలబస్ ప్రకారంగా మనకు ఏప్రిల్ 27న పెట్టడం జరిగిందండి. సో ఇప్పుడు మొదటిది ఏంటంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించి చూద్దామండి. సో ఇండియన్ హిస్టరీకి సంబంధించి ప్రైవేట్ ఆథర్స్ బుక్స్లో స్టాండర్డ్ బుక్ ఏది అంటే మన సేనాయ్ గారి బుక్ అండి. సో జోగినాడ్ బుక్ కూడా స్టాండర్డ్ బుకే. సో సేనాయ్ గారి బుక్ చదివితే ఖచ్చితంగా మనం ఇండియన్ హిస్టరీలో మ్యాక్సిమంగా బిట్లు పెట్టవచ్చు. సో మాకు తక్కువ కాల వ్యవధి ఉంది, మరి ఏదైనా సరే ప్రామాణిక పుస్తకం ఉందా అంటే కరీం సార్ బుక్ చదవండి. తక్కువ కాలంలో మీకు వేగంగా అంటే ఇంపార్టెంట్ విషయాలపైన ఆయన రాయడం జరిగిందండి. అంటే ముఖ్యమైన ఘట్టాలు ఏవైతే ఉన్నాయో సో ఈ ఇంపార్టెంట్ విషయాలపైన రాయడం జరిగింది. సో ఆ బుక్ తీసుకోవాలనుకుంటే ఆ బుక్ తీసుకోవచ్చు. సో ప్రామాణిక పుస్తకం ఏదంటే అన్ని బిట్లు కవర్ అయ్యేది ఏంటంటే సేనాయ్ గారి బుక్ అండి. మరి సెకండ్ పార్ట్ చూద్దామండి. మరి ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి ప్రామాణికమైన బుక్స్ ఏమైనా ఉన్నాయంటే తెలుగు మీడియంలో ఏడివి రమణ రాజు గారు లేకుంటే జల్లు సద్గుణరావు గారి బుక్ అండి. సో ఈ 2 బుక్స్ కూడా మంచి ప్రామాణికమైన పుస్తకాలు అండి. సో మనకి ఏదైతే సిలబస్ ఇచ్చారో సిలబస్కి అనుగుణంగా రాయడం జరిగిందండి. సో ఇక్కడ చూడండి, జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ, ఎకనామిక్ జాగ్రఫీ, నెక్స్ట్ ఏంటంటే హ్యూమన్ జాగ్రఫీ, ఈ 3 పార్ట్లకు కూడా కొత్త ఎడిషన్లో మన జల్లు సద్గుణరావు గారు కూడా అలానే ఏడివి రమణరాజు గారు కూడా రాయడం జరిగిందండి. సో ఈ బుక్లు ఏ బుక్ తీసుకున్నా పర్లేదండి. సో మనకు మ్యాక్సిమంగా మార్క్స్ కవర్ అవుతాయి. నెక్స్ట్ ఇండియన్ సొసైటీకి సంబంధించి శ్రావణ్ శ్రీరామ్ గారి బుక్ అయితే బాగుంటుందండి. సో ఆ బుక్ తీసుకోండి. సో సిలబస్కి అనుగుణంగా రాశారు. నెక్స్ట్ డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏం చదవాలని చెప్పి చాలామంది అభ్యర్థులు అయితే అడుగుతున్నారండి. సో దీనికి సంబంధించి డైలీ న్యూస్ పేపర్ చూడండి, అలానే మంత్లీ సైన్ ఇండియా మ్యాగజైన్ కానీ వివేక్ మ్యాగజైన్ కానీ ఈ 2 చూస్తూ ఉండండి. ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ చూస్తారు, చేయగలుగుతారు. అలానే ఇంగ్లీష్ మీడియం వారు అయితే ఇన్సైట్ ఐఏఎస్ కానీ బైజూస్ కానీ విజన్ ఐఏఎస్ కానీ డైలీ ఫాలో అవ్వండి. సో వాళ్ళు రోజువారీ కరెంట్ అఫైర్స్ పెడుతుంటారు. సో అది కూడా మనకు యూస్ఫుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే రీజనింగ్ సంబంధించి ఏ బుక్స్ తీసుకోవాలని అడుగుతున్నారండి. సో రీజనింగ్ అండ్ అర్థమెటిక్ సంబంధించి అర్థమెటిక్ అయితే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ తీసుకోండి. మరి రీజనింగ్ సంబంధించి అయితే పుప్పాల శివాజీ గారి బుక్ తీసుకుంటే మనకు మ్యాక్సిమం కవర్ అవుతుందండి. సో ప్రిలిమినరీ గట్టెక్కాలంటే ఈ బుక్స్ తీసుకొని చదివితే ఖచ్చితంగా మీరు గట్టెక్కగలరండి. మరి ఏ విధంగా చదవాలి అంటే ఆల్రెడీ చిరంజీవి సార్ చెప్పినటువంటి 20 సూత్రాల ప్రోగ్రామ్ 20 పాయింట్స్ ప్రోగ్రామ్ అనేది ముందు వీడియోలో మనం చర్చించుకోవడం జరిగిందండి. సో ఆ వీడియోని ఒకసారి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అది చూడండి. ఖచ్చితంగా మీ యొక్క సామర్థ్యం ఏంటో, ఇంకా నేను ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నానని చెప్పి ఆ పాయింట్స్లో చాలా గట్టిగా చెప్పడం జరిగిందండి. సో ఆ పాయింట్స్ చూడండి. మరి ఈ సబ్జెక్టులన్నీ ఎలా చదవాలి అంటే మీరు ఏ సబ్జెక్ట్ చదివినా సరే ఒక 2-3 అవర్స్ చదివినా సరే ఒక 1 అవర్ రివిజన్ పెట్టండి. సో ఎట్ ఏ టైం 2 టైమ్స్ చదివినట్టు అనిపిస్తుంది. సో ఏ సబ్జెక్ట్ చదివినా సరే మీరు ఒక 3 గంటలు చదివితే 1 అవర్ అదే చదివిన దానిపైనే రివిజన్ పెట్టండి. మీకు 2 టైమ్స్ కవర్ అయ్యిద్ది. ఖచ్చితంగా రెండోసారి మళ్ళీ చదివేసరికి మీకు మంచిగా బిట్లు పెట్టగలరు. సో ఇంకేంటంటే దీంతోపాటు మీరు ఎడిషనల్గా ఏం చేయాలంటే చదవడమే కాదండి, ప్రాక్టీస్ బిట్స్ ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. ప్రీవియస్ పేపర్స్ కావచ్చు, లేకపోతే మంచి టెస్ట్ సిరీస్ అండి. ఒక స్టాండర్డ్ ఫ్యాకల్టీస్ ఎవరైనా రెడీ చేస్తారనుకో, ఆ స్టాండర్డ్ ఫ్యాకల్టీ టెస్ట్ సిరీస్ మీరు కొనుక్కొని రాయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారండి. సో ఇదండి ఈ యొక్క గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ సంబంధించి
ఈ బుక్స్ అండి ప్రైవేట్ ఆథర్ బుక్స్ ఇంతకుముందు నేను చెప్పానండి స్టాండర్డ్ బుక్స్ తెలుగు అకాడమీకి సంబంధించి అవి దొరకట్లేదని చెప్పి చాలామంది అంటున్నారు. సో అందుకోసమే ఈరోజు ప్రైవేట్ ఆథర్స్ బుక్స్ నేను చెప్పడం జరుగుతుంది. సో ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ కానీ అలానే మంచి మంచి ఇన్ఫర్మేషన్ కూడా మీకు సెండ్ చేస్తామండి. సో మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.